హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఈరోజు వెన్న తీస్తాం చూపిస్తానండి. ముందులో ఒకసారి చూపించాను, ఎందుకంటే ఇప్పుడు మనకి మేగడ తీసుకుని స్టోర్ చేసుకుంటాము. దాన్ని ఒక బాక్స్లో వేసుకున్నాక నిండిపోయిన తర్వాత దాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటాము. గిన్నెలో వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి నీళ్ళతోటి దాన్ని వేసి ఇలాగా మిక్స్ చేస్తే తోడు సుక్క కూడా వేసేసుకుంటాము. దాన్ని బట్టి గట్టిగా అవుతుందండి. అది కూడా మీకు చూపిస్తాను, రండి చూపిస్తాను. ఇదిగోండి, ప్రొద్దుట వేసాను. ఇలాగా ఆ మిగడంతా తోడుకుంటే బాగా బేగ వచ్చేస్తుంది. ఇదిగోండి, దీంట్లో కూడా వేసాను. ఒక తిప్పుతామండి, మిక్సీలు జార్లో వేస్తే బేగ అయిపోద్ది అనమాట. ఎంత వస్తుందో దాన్ని కూడా నెయ్యి, ప్రతిసారి కూడా నెయ్యి తీసుకుంటామండి మన ఇంట్లోనే. మనం ఉన్న పాల్లోనే మేగడ, పై మేగడ, ఎందుకంటే మేగడతోటి తినరు, దాన్ని వేస్ట్గా అవ్వటం ఎందుకనేసి పై మేగడ తీసేసి ఆ నీళ్లు కూడానండి నాకు మొక్కలు పనిచేస్తాయండి. ఆఖరిని వచ్చే నీళ్ళు ఉంటాయి కదా, మజ్జిగ నీళ్ళలాగా, దాన్ని నేను 2 రోజులు పులుసుపెట్టాక మొక్కలకు వేసుకుంటాను. చూపిస్తానండి, మిక్స్ చేస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి, వెన్న చూస్తారు ఎలా వచ్చిందో, చాలా బాగా వస్తుందండి. ఒక తిప్పు మన ఇందులో మిక్సీ జార్లో తిప్పుకుంటే అండి చాలా బాగా వస్తుంది. దీన్ని వేరే గిన్నెలో వేస్తాను. గిన్నెలో కొంచెం నీళ్ళు పట్టుకునండి, ఆ నీటిలో వేసామనుకోండి, అది మన చేతితో తీసుకునేలాగా అంటుకోకుండా వస్తుంది అన్నమాట. దీన్ని నేను చేతితో తీసినా చూపిస్తాను. దీని నిండా వచ్చింది మేగడ. ఇలా అనేసినా వచ్చేస్తుంది, చాలా ఈజీగా వస్తుందండి ఇది. చక్కగా ఉంటుందండి. మన ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి టేస్ట్ వేరుగా ఉంటుంది, బయట కొనుక్కున్నది వేరుగా ఉంటుంది. ఎందుకంటే బయట అయితే అన్ని రకాల కలిపేస్తారు కాబట్టి నిలవ ఉండదండి సరిగా. మనకి ఒకటే గేదెకి వస్తుంది కదా, దాన్ని బట్టి తీసుకుంటే మనకి ఎప్పటి నుండో ఒక అతని దగ్గర తీసుకుంటాము. వచ్చిన దాంట్లోనే ఆ లీటర్ పాలులోనే తీస్తానండి. ఇది ఎక్కువ, మళ్ళీ పాలు కూడా ఎక్కువ వేసుకోను, నేను 1 లీటర్ వేసుకుంటాను. ఆ లీటర్లోనే వచ్చిన దాంతో తీసుకుంటాను. అన్నీ నీట్గా ఒప్పుడుగా చేసుకుంటేనండి ప్రతిదీ కూడా మనకి కొనుక్క అవసరం లేదండి, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంతేగా, ఎందుకులే అని బద్దకించేస్తే ఈ పని చేయడానికి కొంతమంది బద్దకించేస్తారండి తీసుకోకుండాను. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, శ్రద్ధగా ఇంట్లో ఏదైతే చేసుకుంటారో అది మనకు అన్నీ ఉపయోగమేనండి. నేను మొక్కలు ఎలా పెంచాలో, మొక్కలకి ఏవి లిక్విడ్ వేస్తానో అది కూడా నేను నా వీడియోలు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడాను. చాలా వీడియోలు ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చండి. మొక్కలండి, మట్టిని ఎలా కలుపుతాను, లిక్విడ్ ఎలా తయారు చేస్తాను, అన్నీ కూడా ఉంటాయి. తర్వాత అప్పుడప్పుడు నేను కిచెన్లో కూడా చేస్తానండి. అయిపోయిందండి, అదిగోండి, దీని నిండా కూడా వచ్చింది.
నేను త్వరలోనే నా హోమ్ టూర్ కూడా చూపిస్తానండి. ఎందుకంటే ఒక్క చోటే కాదు మేము ఉంటున్నది, 2 చోట్ల. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ మొత్తం టెర్రస్ గార్డెన్ ఎంతవరకు అంతవరకు కూడా మేమే వాడుకుంటాం కాబట్టి ఒక పార్ట్ అయితే చూపిస్తాను మీకు. తర్వాత ఇంకో ఏరియా చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నీకు మొన్న స్టోర్ రూము అవి ఒక వీడియోలో పెట్టానండి. మరి దాన్ని ఎవరైనా చూస్తారో లేదో తెలీదు, అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వస్తుందండి. మనం చేసుకుంటూలో కూడా ఉంటుందండి. దాని ప్రకారంగా ఫాలో అవుతే రోజు మరగబెట్టుకోవాలి. బాగా మరగబెడతండి ఏ పాలైనా. మరగబెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంక బాగా వస్తుంది. ఆ మేగడ తీసాక కూడా ఫ్రిడ్జ్లో పెడతాం కదా, పాల్లో ఉండగా పొయ్యి మీద కాసేసుకున్నాం కదా అనేసి తెల్లారి తెస్తే రాదు. 10 నిమిషాల ముందు రాత్రి తెల్లవారు పెట్టినా పర్వాలేదు, మాకు నైట్ వస్తాయి కాబట్టి లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు అందులో ఉంచి పెడతామండి. అప్పుడు తీసుకుంటాం మేగడ. ఈ నీళ్ళు కూడా పారిపోయినండి నేను అసలు. ఇది మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది, పులిసిన మజ్జిగలాగా. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇందులో వేసుకుని ఎంత వచ్చింది చూసారా, క్రీమ్ లాగా. మన ఇంట్లో పాడున్న వాళ్ళు కూడా రాదండి, ఎందుకంటే వాళ్ళు పాలు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి వెన్న రవ్వ వెన్న ఉండదు. మన ఇంట్లో కావాల్సినంత వెన్న ఉంటుంది. నాకు ఇలాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇష్టంతో మనం ఏది చేసుకున్నా అది మనకి మంచిగా జరుగుతుంది. కష్టంతో ఏది చేయలేమండి. నేను మొక్కలు పెంచిన, ఇంట్లో పని ఏదైనా చేసినా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను. ఒకవేళ నేను చేయలేదనుకోండి వదిలేస్తాను. కానీ బద్ధకంగా ఏం చేయనండి. ఇంకా దీనిలో కూడా వెన్న ఉంటుంది. ఇలాంటి చోట కూడా మనం వదిలేయకూడదు. ఓకేనండి. మా సిండ్రల్లా బయట ఎవరినో చూసి అరిసేస్తుంది. దారింటి ఎవరిని వెళ్ళనవుదండి. అది పైనుంచి చూస్తూ పిల్లలు ఎవరన్నా గంతులు వేసారనుకోండి ఇంకా పడుతుంది అది వెనకాల. అంటే కిందకి వెళ్దు, మురుగుతూ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ గొప్పపోయేదాకా కూడా మురుగుతూనే ఉంటుంది. ఇదిగోండి, దీన్ని ఇప్పుడు నేను పొయ్యి మీద పెడతానండి. పొయ్యి మీద పెట్టుకొని అది కాసిన తర్వాత చక్కని సువాసన వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కరివేపాకు కడిగిని వేసేసుకోవచ్చు. ఎవరికైనా ఇష్టమైతే వేసుకుంటారు, లేకపోతే లేదండి. అది వేయటం వల్ల మంచి సువాసన బాగుంటుంది, నిలవ కూడా ఉంటుందండి. ఇంకా నీళ్ళు వేసి కడిగామనుకోండి చిట్టుపట్లు ఆడదు.
శుభ్రంగా ఇందులో మజ్జిగ ఏదైనా ఉన్నా సరే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. తోడేయటం వల్ల అలా వస్తుంది. ఇప్పుడు కూడా తోడేసుకోవాలండి. వేడి వేడి నీళ్ళు వేసుకుని ఆ తోడేసుకుంటే పైకి మేగడ వెన్న అయిపోద్ది. మేగడలా ఉండదు, వెన్న అయిపోద్ది. ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టామనుకోండి, దగ్గరికి వచ్చేసరికి స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే కిందకి దిగబడదు, లేకపోతే పొంగిపోయి దిగి వచ్చేద్ది అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలా చేసుకోండి, చాలా ఉపయోగం ఉంటుంది. చాలామంది ఇలాగే వీడియోలు ఎవరైతే వీడియో చేసి పెడుతున్నారో అది చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ కూడా చిటికలో నేర్చేసుకుంటున్నారు. ఈ పెద్ద చదువు కాదు ఏమి కాదు, ఏ ఒక్కడు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్గా చేసుకుంటారో. ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటేనండి ఇది జిడ్డంతా పోద్ది. నేను వేడి నీళ్ళు వేసి ఇప్పుడు వేడి నీళ్ళు కాస్తాను, పోస్తానండి. చూసారా, అంటు లేకుండా అలాగే అయిపోయిందా, క్లీన్ అయిపోద్ది అనమాట. ఇలా వెంటనే వేడి నీటిలో జారీ చేసుకోవాలి. అవి మనం చల్లారిన తర్వాత మొక్కలకి వేసేసుకుంటాం. ఈ నీళ్ళు ఒక బకెట్లో వేసండి, ఒక 3 రోజులు ఉంచుతాను. తర్వాత దీన్ని మొక్కలకి నీళ్ళు కలిపి పోస్తానండి. చూసారు కదా వీడియో, అందరికీ తెలిసిందే. ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కాబట్టి నా స్టైల్లో ఏంటి ఏది ఒక్క కూడా పోకోకుండా కొంచెమైనా సరే నేను వేస్ట్ కానునండి. ఏది చేసినా మా వీడియోలన్నీ మీరు చూసిన వాళ్ళకి ఇది కాగిపోద్దండి. కాసిన తర్వాత అప్పుడు దాని సువాసన ఎంత ఉంటుందో చాలా బాగా వస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఈ వీడియో మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్, వందనాలు. మరి ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ పెట్టండి. అది మీ బంధువులు స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోద్దు, గంట సింబల్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెయ్యి చూడండి ఎంత
కరుగుతూ అది మరుగుతూ ఉన్నప్పటికీ ఇంకా బాగా తక్కువైపోద్ది. దీని నిండగా వేసిన క్రీమ్ అండి మరిగేటప్పటికి అలాగా నెయ్యిలా తయారయ్యేటికి ఇంకా తక్కువైపోద్ది. అలాగే ఎంతసేపు స్మాల్ సిమ్లో పెట్టామండి. రైస్ కూడా పెట్టేశానండి. దీంతో ఇది అలా అవుతూ ఉంటుంది. ఆయిల్ క్యాన్లు చూసారా, ఇదొక మోడల్ అదొక మోడల్ అండి. మనకి ఎక్కువ పడిపోతుంది అన్నప్పటికీ అలాంటివి తీసుకుంటే సన్నగా వేసుకుంటూ ఉంటుంది. నేను దీంట్లో హాట్ వాటర్ ఇదిగోండి ఇలాగా బాయిల్ చేసుకున్న నీళ్ళు చల్లారిన దాకా ఉండి అప్పుడు ఇందులో పోసి అప్పుడు నేను తాగుతానండి. ఇది రాగి దాంట్లో వేసుకొని తాగుతాను ప్రొద్దుట సాయంత్రం. ఇంకెప్పుడు 24 hours ఎప్పుడు కావాలన్నా ఆ వాటర్ అలా తాగుతాను. నేను నార్మల్ వాటర్ తాగటం నాకు పడదండి. చాలా బాగుంటాయండి, ఈజీగా వేసుకోవచ్చు. చూసారండి, నెయ్యి రెడీ అయిపోయింది. మన ఇంటిలోనే చక్కగా కమ్మటి వాసనతో తయారు చేసుకున్న నెయ్యి ఈ విధంగా ఉంటుందండి. దీన్ని నేను ఎందుకంటే నీటిలో పెట్టాను, కింద అడుగు భాగం కానీ మనకి నల్లగా రాకోకుండా చక్కగా వడకట్టుకున్నప్పుడు చక్కగా ఉంటుందండి. ఇదండి ఈరోజు మరి ఒకసారి ఇంట్లో సొంతంగా తయారు చేసుకునే నెయ్యి ఏ విధంగా ఉంటుందో మంచి స్మెల్ తోటి. కరివేపాకు కూడా వేసాను చూసారా, ఆ కరివేపాకు ఉండటం వల్ల చాలా మంచి సువాసన అండి, చాలా బాగుంది. ఇలాగే మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లోనూ.